హలో ఆల్ అండ్ వెల్కమ్ టు బీ అప్డేటెడ్. ఈ వీడియోలో మనం సిఆర్ఎస్ వెబ్సైట్ సంబంధించి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. వన్స్ సిఆర్ఎస్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం బర్త్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సెర్చ్ బర్త్ రిజిస్టర్లో క్లిక్ చేయాలి. ఇక్కడ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబరు రిఫరెన్స్ నెంబర్ అవైలబుల్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే అవసరం లేదు. సో కిడ్ యొక్క జెండరు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్ కేస్ మీకు డేటా అవైలబుల్ ఉంటే ఆల్రెడీ వాళ్ళ పేరు మీద బర్త్ సర్టిఫికేట్ జనరేట్ చేస్తుంటే మీకు డేటా డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ లేకుంటే నో డేటా అవైలబుల్ అని చెప్పి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో డేటా లేకపోతే కిందే మనకి జనరేట్ ఎన్ఏసి అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయాలి. ఇన్ కేస్ అది క్లిక్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఎంటర్ చేయమని చెప్పి వస్తుంది. సో ఆ డేటా మనం ఎంటర్ చేయాలి. అండ్ వన్స్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సెర్చ్ క్లిక్ చేస్తే కింద మళ్ళీ మనకి జనరేట్ ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ నేమ్ అండ్ వాళ్ళ రిలేషన్ నేమ్, ఫాదర్ అయితే ఫాదర్, ఇన్కేస్ హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్, రిలేషన్ నేమ్ రెండు ఎంటర్ చేసి సేవ్ క్లిక్ చేయాలి. అండ్ సేవ్ క్లిక్ చేసిన తర్వాత మనం క్యాష్ పేమెంట్ని కన్ఫర్మ్ చేయాలి. ₹2 క్యాష్ పేమెంట్ తీసుకుంటుంది. ఇక్కడ ఈ సైన్తో కానీ స్కాన్ సిగ్నేచర్తో కానీ మనం సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత మనకైతే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా సర్టిఫై దట్ సో అండ్ సో పర్సన్ ఈ ఇయర్లో వాళ్ళు సెట్ చేసాము అండ్ వాళ్ళకి సంబంధించి ఆ సర్టిఫికేట్ అవైలబుల్ లేదు, ఐ మీన్ రిజిస్టర్ అవ్వలేదు అని చెప్పి సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనం సిఆర్ఎస్ వెబ్సైట్లో నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ని జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.